గుంటూరు శివారు లాల్పురం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి ప్రకాశం జిల్లా పల్లామల్లికి బైక్పై వెళ్తున్న రమ్యశ్రీ, షేక్ మహమ్మద్ గౌస్ తాగునీటి కోసం రోడ్డు పక్కన ఆగారు. వీరి వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టి సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు బైక్పై ఉన్నవారు ఎగిరి సర్వీస్ రోడ్డుపై పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే ఇద్దరూ మృతి చెందారు. పల్లామల్లికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు, వారికి సహాయంగా మరో యువకుడు డిగ్రీ కళాశాల వివరాలు కనుక్కునేందుకు సోమవారం విజయవాడ వచ్చారు. పని పూర్తి చేసుకుని నిన్న సాయంత్రం తల్లి బస్సులో బయలుదేరగా కుమార్తెలు, యువకుడు కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యలో గుంటూరు శివారు వద్ద ముగ్గురు తాగునీటి కోసం ఆగారు. బైక్ దిగిన యువతి ప్రాణాలతో బయటపడగా వాహనం మీద ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.